ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, మంచి బీజియం, చూడబుద్దేసేలా ఉండే ఫైట్స్, ఇవి మాత్రమే సరిపోతాయా? దేహం ఉంది సరే, ప్రాణం ఎక్కడ? టెక్నికల్ ఆస్పెక్ట్స్కి లోట్లేదు సరే, మరి ఎమోషన్స్ ఎక్కడ? డ్రామా ఎక్కడ? అవి ఎక్కడికి పోయాయో తెలియదు, కానీ ఈ మూవీలో మాత్రం అవి కనబడలేదు. ట్రైలర్ ఎదిరిపోయింది, బట్ మూవీ కనుమరుగైపోయింది. జీరో నుండి హీరోగా ఎదిగి ఒక కుర్రాడి స్టోరీతో మూవీ తీసి ఒక డీసెంట్ మార్కెట్ ఉన్న హీరోని సూపర్ స్టార్ రేంజ్కి తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నంలో భాగమే ఈ హరోం హరా మూవీ. ఉద్దేశం మంచిదే, మరి ఆచరణ మాట ఏమిటి? హీరోగా ఎదగడం అంటే ఎలివేషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ మాత్రమే అనుకుని పొరబడి దృష్టంతా వాటి మీదనే పెట్టేసి డ్రామాని ఎమోషన్స్ని పక్కన పెట్టేస్తే ఎలా? హీరో క్యారెక్టర్ ఎదగాలనే తాపత్రయం కానీ, విలన్ పాత్ర పతనం అయితే చూద్దామన్న ఆలోచన కానీ ప్రేక్షకుల్లో కలగకపోతే ఇంకా సినిమాని ఎలా ఉంచేసుకునేది? 2 వారాల క్రితం రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఈరోజు రిలీజ్ అయిన హరోం హరా, 2 సినిమాలకి చాలా తేడా ఉంది, కానీ లోపాలు మాత్రం సిమిలర్గానే ఉన్నాయి. సుధీర్ బాబు గారికి నవదళపతి అనే టైటిల్ని కూడా పెట్టేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ డైరెక్టర్ జ్ఞానసాగర్ గారు ఈ మూవీపై ఏ రేంజ్లో కాన్ఫిడెన్స్ని పెంచుకున్నారు అని. బహుశా ఆ కాన్ఫిడెన్స్ వల్లనే అనుకుంటా టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి అంత మంచి అవుట్పుట్ని తెచ్చుకోగలిగారు. బట్ అసలుకే ఎసరు పెట్టేశాక మిగిలిన హంగులన్నీ శవానికి అలంకారాలుగా మారుతాయి తప్ప ఆ హంగుల వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. ఈ మూవీలో 3 విలన్స్ ఉంటారు, బట్ ఏ ఒక్కరు కూడా స్టాండ్అవుట్ కారు. అదే ఇరిటేటింగ్ డబ్బింగ్ వాయిస్, అవే హత్యలు, కిరాతకాలు. విలన్ అంటే అలాంటి పనులేగా చేస్తారని మీరు అనొచ్చు, కరెక్టే, బట్ వేర్ ఈజ్ ద ఇంపాక్ట్? విలన్ని చూస్తుంటే వీడు కిరాతకుడు అనే ఫీలింగ్ వస్తుందా, లేదా వీడు సోదిగాడు, వీడి సీన్లు ఫార్వర్డ్ చేస్తే బాగుందనే ఫీలింగ్ వస్తుందా? ఈ విధంగా మనం ఇరిటేట్ అవ్వడానికి కారణం అవే ఓల్డ్ స్కూల్ పరమ రొటీన్ టెంప్లెట్ సీన్స్ అండ్ విలనిజం. ఫర్ ఎగ్జాంపుల్, క్లైమాక్స్లో హీరో విలన్ గ్యాంగ్ మొత్తంతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. గ్రౌండ్ మొత్తం రకరకాల అరేంజ్మెంట్స్ చేసుకుని ఫైట్కి దిగుతాడు. ఇన్ని చేసినోడు ఆ ఫైట్కి వచ్చే ముందు తన వాళ్ళకి సెక్యూరిటీని ఏర్పాటు చేసి రాలేడా? అదేంటో అర్థం కాదు. సగం ఫైట్ అవ్వగానే విలన్ గ్యాంగ్ పోయి హీరోయిన్ లాక్కొస్తారు బ్యాటిల్ ఫీల్డ్కి, సో దట్ హీరో మీద కాసేపు అప్పర్ హ్యాండ్ సాధించవచ్చని. ఇది జస్ట్ ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి పాత చింతకాయ పచ్చడి సీన్లు చాలానే ఉన్నాయి మూవీలో. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే సుధీర్ బాబు తన వరకు తను బాగానే పర్ఫామ్ చేశారు. నథింగ్ మెమొరబుల్, అట్ ద సేమ్ టైం నథింగ్ టు కంప్లైన్. రిమైనింగ్ కాస్టింగ్లో కొంతమంది బాగానే చేశారు, కొంతమంది మాత్రం ఓవర్ యాక్షన్ చేశారు. సో ఫైనల్లీ ఈ మూవీ నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, టెక్నికల్ బ్రిలియన్స్ కోసం మాత్రమే చూడాలి అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి, కానీ అంతకు మించి వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.